నానమ్మ. అమ్మని కూడా తీసుకుని వెళ్ళిపోదాం. తర్వాత మాట్లాడదాంలే. చంద్ర, అవిటివ్వు. రిషి, నీ బర్త్డేకి నీకి నానమ్మ గిఫ్ట్. చాలా బాగుంది నానమ్మ. థ్యాంక్ యూ సో మచ్. శశి, ఇదిగో నీకు కూడా. థ్యాంక్ యూ నానమ్మ. చాలా బాగుంది నువ్విచ్చిన గిఫ్ట్. ఏమైంది చెల్లి? ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? నా వల్ల కావడం లేదక్కా. నేను చూడలేకపోతుండాను. లోపల నువ్వే సుత్తా ఉండవు కదా, అక్కడ ఏం జరుగుతుండదో. సింధు ఆయన భార్య భర్తలుగా పక్క పక్కనే నిలబడి అందరి ముందు పిల్లల్ని దీవించుండారక్క. ఆ సింధు ఇచ్చిన షర్ట్ వేసుకుని ఉండారు. సింధు పడిపోతుంటే పట్టుకున్నారు. ఏంటక్క ఇదంతా? నేను ఏదైతే జరగకూడదు చూడకూడదు అనుకుంటున్నానో ఇప్పుడు ఇక్కడ అదే జరుగుతుండది. నేను అదే చూడాల్సి వస్తుండది. చివరికి దావత్తు కూడా సింధు విషయంలో సానుకూలంగా మారుతుండారు. పిల్లల్ని వదిలి దావత్తుండలేరు. ఆ పిల్లల కోసమన్నా ఎట్టా అయితే మీ మరిది గారు సింధుని క్షమించి తనని పిల్లల్ని ఇంటికి తీసుకురావాలని అనుకుంటా ఉండారు. అట్టాగే దావత్త కూడా ఆలోచిస్తే సింధు పిల్లలతో సహా ఇంటికి వచ్చేస్తుందక్క. అప్పుడున్న పరిస్థితి ఏంటి? ఒకటి, ఆ ఇల్లైనా వదిలిపోవాలి. రెండు, నా ప్రాణమైనా నన్ను చెల్లిపోవాలి. అంతే. నువ్వేమో వాళ్ళని శాశ్వతంగా వేరు చేస్తాను, దానికోసం ఒక బాంబు పెడతాను అన్నుండవు. అదేంటో చెప్పమంటే చెప్పవు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నానక్క. ఆయన నుంచి సింధు ఎట్టా విడిపోతాదో ముందు నాకు తెలిస్తేనే గాని నా మనసు తేలికవ్వదు. చెప్పక్క, ఆ బాంబేంటో? మానవ బాంబు. సింధు జీవితాన్ని, సంతోషాన్ని కాల్చి బూడిద చేసే బాంబ్. అణుబాంబు కన్నా పవర్ఫుల్ ఈ మానవ బాంబు. మానవ బాంబా? అవును చెల్లి. ఆ మానవ బాంబు పేరు సిద్ధార్థ్. సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఏంటి అర్థం కాలేదా? పిల్లల బర్త్డే ఫంక్షన్కి సిద్ధార్థ్ వస్తున్నాడు. ఆన్ ది వే. సిద్ధార్థ్ ఇక్కడికి వస్తే అతన్ని అత్తయ్య గారు చూసినా, మరిది గారు చూసినా ఏ రేంజ్లో గొడవ అవుతుందో ఈ పాటికి నీకు అర్థమై ఉండాలి. ఏంటక్క అర్థమై ఉండేది? తెలివైన నువ్వు కూడా మరీ ఇంత ఫోలిష్గా ఆలోచిస్తావని అనుకోలేదు. నీ గురించి నేను చాలా ఊహించుకొనుండాను. ఆ స్థాయిలో నువ్వు లేవక్క. సింధు ఏమైనా పిచ్చిదనుకుంటా ఉండావా సిద్ధార్థని ఫంక్షన్కు పిలవడానికి? ఆల్రెడీ మనం అందరం ఫంక్షన్లో ఉండాం. సిద్ధార్థ్ వస్తే దావత్తా అబ్బి చూస్తారు. చూస్తే మళ్ళీ పాత సంబంధాల గురించి గొడవ చేస్తారని సింధుకు తెలీదా ఏంటి? తెలిసి కూడా ఎలా సిద్ధార్థని సింధు పిలుస్తుందక్క? యు ఆర్ రైట్ చెల్లి. పొరపాటున కూడా సింధు సిద్ధార్థని
ఫంక్షన్ కి ఇన్వైట్ చేయదు. మరి సిద్ధార్థ వస్తున్నాడని ఆన్ ది వే అని ఎట్ట చెప్తా ఉండవక్క? ఎందుకొక్క నవ్వుతా ఉండవు? సిద్ధార్థని నేనే పిలిచాను. ఇది మరీ బాగుంటదక్క. సిద్ధార్థని నువ్వు పిలుచుండావా? సిద్ధార్థ ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉండదా? లేదు. ఫోన్ నెంబర్ లేకుండా ఫోన్ చేయకుండా ఎట్టా సిద్ధార్థని పిలుచుండావక్క? ఆ సింధు ఫోన్ నుంచి వాడికి నేనే మెసేజ్ చేశాను. దట్ ఈస్ మధులత. సింధు ఫోన్ నుంచి నువ్వు మెసేజ్ ఎట్టా చేస్తుండవక్క? హాయ్ సిద్ధార్థ్. సింధు చాలా రోజుల తర్వాత సింధు మెసేజ్ చేసిందే. హాయ్ సింధు. ఈరోజు నా పిల్లల బర్త్డే. నువ్వు తప్పకుండా రావాలి. ఇదేంటి? ఇదే విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. మెసేజ్ ఎందుకు చేసింది సింధు? ఒకసారి కాల్ చేస్తా. ఇదేంటి సింధు కాల్ కట్ చేస్తోంది? నేను ఈవెంట్లో బిజీగా ఉండటం వల్ల కాల్ లిఫ్ట్ చేయడం కుదరటం లేదు. ప్లీజ్ కమ్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎస్ సింధు, నీ ఓటమి బయలుదేరుతోంది. ఇంక నువ్వు ఫినిష్. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. చెల్లి, ఇప్పుడైనా నీకు పక్కా క్లారిటీ వచ్చిందా? అక్క, నిజంగా నువ్వు సూపర్ అంటే సూపర్. నీది మామూలు బ్రెయిన్ కాదక్క. నువ్వింక నాకే చెప్పాల్సిన అవసరం లేదు. సిద్ధార్థ వచ్చిన తర్వాత ఫంక్షన్ లో జరిగేది మొత్తం నాకు పక్కా పిక్చర్ వచ్చేసి ఉండదు. పద చెల్లి, జరగబోయేది లైవ్ లో చూద్దాం. హలో హలో యష్. హలో హలో యష్, వినపడుతుందా? హలో చాలా బాగుంటుంది. హలో అరే పిల్లలు అరవకండ్రా, కాసేపు సైలెంట్ గా ఉండండి. హలో, ఎవరు? నేనురా రవీందర్ని. హలో రవీంద్ర, చెప్పు. కంగ్రాచులేషన్స్ యష్. దేనికిరా? ఈ ఇయర్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా నీకు అవార్డు వచ్చిందిరా. నిజంగానా? అవునరా, త్వరలోనే నువ్వు సెంట్రల్ మినిస్టర్ చేతుల మీదుగా బెస్ట్ బిజినెస్ మ్యాన్ గా అవార్డు తీసుకోబోతున్నావురా. థ్యాంక్ యూ రా, చాలా గుడ్ న్యూస్ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ రా. రే ఏంట్రా, ఎవర్రా ఫోన్లో? నాన్న, ఈ ఇయర్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు నాకే వచ్చింది నాన్న. ఇప్పుడే ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. ఓహ్, రే సూపర్ రా, కంగ్రాట్స్. థ్యాంక్స్ నాన్న. తమ్ము కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్స్ అమ్మా. కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్స్ నాన్న. మరిది గారు, మొత్తానికి సాధించారు. మీకొచ్చిన ఈ అవార్డుతో మన కంపెనీ పేరు మార్కెట్లో ఇంకా పాపులర్ అవుతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ వదిన. కంగ్రాట్స్ రా తమ్ముడు. థ్యాంక్ యూ అన్నయ్య.
కంగ్రాట్స్ అబ్బి. మీరు గొప్ప స్థాయికి వెళ్ళి ఇంకా ఇట్లాంటి అవార్డులు ఎన్నో సాధించుకోవాలి. థ్యాంక్ యూ సంధ్య. అల్లుడి గారికి అభినందనలు. థ్యాంక్ యూ. ఉండండి, అందరి నోరు తీపి చేస్తాను. రేయష్, ఎన్నో ఏళ్ల నీ కళ ఈ రోజు సాకారమైందిరా. ఎనివేరా, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. రిషి, శశి, ఇదిగో మీ ఇద్దరు ఈ స్వీట్ ని మీ నాన్నకి తినిపించి అవార్డు వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్పండి. అమ్మా, మేము నాన్నకి తినిపిస్తాం, కానీ ముందు నువ్వు నాన్నకి స్వీట్ తినిపించి ఫస్ట్ నువ్వు కంగ్రాట్స్ చెప్పు. అమ్మ సింధు, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మీ ఆయనకి అంత గొప్ప అవార్డు వస్తే అందరికంటే ముందు కంగ్రాట్స్ చెప్పాల్సింది నువ్వే కదమ్మా. నీ పిల్లలు కూడా చెప్పారు కదా. రామ్మా, యష్కి స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాట్స్ యష్. థ్యాంక్ యూ సింధు. పిల్లలు, మీరు కూడా పెట్టండి. చెప్పరా శేఖర్. ఒరే చంద్ర, ఇప్పుడే ఈటీవీ న్యూస్ లో చూశాను, మీ అబ్బాయి యష్ కి ఈ ఇయర్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చిందిరా. అవునరా, నాకు కూడా ఇంతకు ముందు తెలిసింది. నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా చంద్ర. యష్ లాంటి గొప్ప కొడుకుని కన్నావు. రే, యష్ ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడ్రా. ఇవ్వరా, మాట్లాడతాను. రే, పక్క జర్రా. యష్, మాట్లాడరా. శేఖర్ అంకుల్ రా, మాట్లాడు. యష్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అంకుల్. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. కొడుకంటే నువ్వే రాయేష్. నా పేరు నిలబెట్టావు. అమ్మ సింధు, ఆ టీవీ ఆన్ చేయమ్మా. అలాగే. ఈ టీవీలో న్యూస్ వస్తుందట. అలాగే మావయ్య. పెట్టమ్మా. బ్రేకింగ్ న్యూస్. మన దేశంలో ఉన్న యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉత్తమ వ్యాపారవేత్త అవార్డును ఈ సంవత్సరం క్వెస్ కన్స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్ అయిన యశస్విని వరించింది. తెలుగువాడైన యశస్వికి ఈ అవార్డు రావడం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు, వ్యాపారవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డుకు 100% అర్హుడని ఉభయ తెలుగు రాష్ట్రాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. త్వరలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఢిల్లీలో జరిగే అవార్డు ఫంక్షన్లో యశస్వికి ద బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డుని అందజేయబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలియజేశారు. రిషి, శశి, ఇప్పుడే టీవీలో న్యూస్ చూసాము. నిజంగా మీరు చెప్పినట్టు మీ నాన్న హీరో అవార్డు గెలుచుకున్నారని టీవీలో న్యూస్ వస్తుంది. అవును శశి,
నువ్వు స్కూల్లో మా నాన్న హీరో అంటుంటే ఏమో అనుకున్నాను. మీ నాన్నకి ఎంతో గొప్ప అవార్డు వచ్చిందంట. నువ్వు అన్నట్టు మీ నాన్న రియల్ హీరో శశి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రిషి, శశి, ఇలా రండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు సాధించాలన్నదే నా లైఫ్ గోల్. మీ పుట్టినరోజు నాడే నాకు ఈ అవార్డు అనౌన్స్ చేయడం నా సంతోషాన్ని మరింత పెంచింది. జీవితంలో నేను ఒడిదొడుకులు, విజయాలు, అపజయాలు ఇలాంటివి ఎన్నో ఫేస్ చేశాను. ఎన్నో అవార్డులు సాధించాను. కానీ ఏ విజయం, ఏ అవార్డులో ఇవ్వని ఆనందం నా బిడ్డలుగా మీరు నన్ను హీరోని చేశారు చూడు. ఇంతకు మించిన ఆనందం, విజయం నాకెక్కడ దొరుకుతుంది చెప్పండి? నానా, నాకు ఈ అవార్డు వచ్చిందన్న ఆనందం కన్నా నా పిల్లలు నన్ను హీరో అన్నారు కదా, నాకు అది చాలా సంతోషంగాను తృప్తిగాను అనిపిస్తుంది నాన్న. నువ్వు సూపర్ రా, సూపర్. రే యష్, నీ బిడ్డలు నిన్ను హీరోని చేస్తే నా బిడ్డ నన్ను హీరో తల్లిని చేశారా. నీలాంటి కొడుకు నా కడుపున పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా. థ్యాంక్స్ అమ్మా. నాన్న, నీకు అవార్డు వచ్చిన సందర్భంగా నువ్వు, మేము, అమ్మ, అలాగే తాతయ్య, నానమ్మ అందరం మంచిగా సెల్ఫీ దిగుదామా? అలాగే. తాతయ్య రండి, నానమ్మ రండి, పెద్దమ్మ, పెద్దనాన్న రండి. రాదమ్మా. కొడుకంటే నువ్వే రయేష్, నా పేరు నిలబెట్టావు. నీలాంటి కొడుకు నా కడుపున పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా. తేజ, ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదు. లేదు, నువ్వు దేనికో బాగా ఫీల్ అవుతున్నావు. నేనేం దేని గురించి ఫీల్ అవడం లేదు మధు. నేను నీ భార్యని తేజ. నీ మనసులో బాధేంటో నాకు అర్థం అవుతుంది. అవార్డు వచ్చినందుకు మరిది గారిని, మీ అమ్మ, నాన్న, అక్కడున్న అందరూ పొగుడుతూ ఆకాశానికెత్తేశారు. నిన్ను ఎవరూ పట్టించుకోలేదు కదా. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. తమ్ముడికి అవార్డు వచ్చిందని వాడిని అందరూ పొగుడుతున్నారని కాదు మధు నా బాధ. ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నానా అని ఫీల్ అవుతున్నాను. నాకు తెలుసు తేజ, ఇప్పుడు మరిది గారు ఎలా ఉన్నారో ఒకప్పుడు నువ్వు అలాగే ఉండేవాడివి. అందరూ నిన్ను చూసి మిస్టర్ పర్ఫెక్ట్ అనేవారు. ఇంట్లో, బిజినెస్లో నీకు ఎంతో గౌరవం, మర్యాద ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఏ పని పాట లేకుండా తిరుగుతున్న మరిది గారిని మీ అమ్మ, నాన్న, మీ అన్నయ్యని చూసి నేర్చుకోరా అనేవాళ్ళంట కదా. కానీ ఫేట్ ఎలా మారింది అంటే, ఒకప్పుడు నువ్వున్న స్థానంలో ఇప్పుడు మీ తమ్ముడున్నాడు.
అది తలుచుకునే కదా నువ్వు బాధపడుతుంది. బాధపడకు తేజ, రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. అప్పుడు నీ విషయం నాకు తెలియదు, కానీ ఇప్పుడు నీ పక్కన నీకు తోడుగా ఈ మధు ఉంది. నిన్ను మళ్ళీ ఇంట్లో ఆఫీస్లో గొప్ప పొజిషన్లో నిలబెడతాను. అప్పుడు అందరూ నిన్ను మళ్ళీ పాత తేజకిచ్చిన గౌరవం మర్యాద ఇచ్చేలా చేస్తాను. కాకపోతే దానికి నాకు నీ ఫుల్ సపోర్ట్ కావాలి. నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావని నాకు తెలుసు మధు. ఆ విషయంలో నేను ఎప్పుడు నేను నమ్ముతాను మధు. ప్రతి విషయంలో నా సపోర్ట్ నీకుంటుంది. థ్యాంక్స్ తేజ. లోపల పార్టీ స్టార్ట్ అవబోతుంది. నువ్వు ఇలా డల్గా దూరంగా ఉంటే బాగోదు. వెళ్దాం పద. జర్నలిస్ట్ మోహన్ అన్నయ్య కాల్ చేస్తున్నారేంటి? మధు ప్రాజెక్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఏదో దొరికినట్టుంది. ఇంపార్టెంట్ కాల్, మాట్లాడేస్తాను. అలాగేనండి. సింధు ఏంటి అంత కంగారుగా టెన్షన్గా బయటికి వెళ్తోంది? దేనికై ఉంటుంది? చూద్దాం. మోహన్ అన్నయ్య, మధు ప్రాజెక్ట్ గురించి, ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి మీరు ఢిల్లీ వెళ్ళి ఎంక్వైరీ చేస్తానన్నారు కదా, ఢిల్లీ వెళ్ళారా? నా ప్రాజెక్టు గురించి సింధు ఢిల్లీలో ఆ జర్నలిస్ట్ మోహన్ చేత ఎంక్వైరీ చేయిస్తుందా? అయ్యో సారీ అండి, నేను అసలు చూసుకోలేదు. యష్, వదినా ఒకసారి ఇలా రండి. వస్తున్నాను వదినా. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను.